హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ కనీస పెన్షన్ 8,000కు పెంపు, 12 ఏళ్ల తర్వాత మోక్షం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో దశాబ్దాల పాటు శ్రమించి పదవీ విరమణ చేసినటువంటి సుమారు 75 లక్షల మంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ప్రస్తుతం తమ జీవిత చరమకంలో అత్యంత దయనీయమైనటువంటి మరియు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క 75 లక్షల మంది అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు, దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములైన కొన్ని లక్షల కుటుంబాల భవిష్యత్తు అని మనం గుర్తించాలి. దురదృష్టవశాత్తు వీరిలో మెజారిటీ పెన్షనర్లకు ప్రతి నెల అందుతున్న పెన్షన్ కనీసం రూ. 1000 నుండి 2000 మధ్యలోనే ఉంటోంది. సో, నేటి కాలంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఒక రోజు ఖర్చుకు కూడా సరిపోని ఈ యొక్క అల్ప మొత్తం వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏ రకంగా ఆసరాగా నిలుస్తుందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో, రూ. 1000తో ఒక నెల సరిపడా కనీస ఆహార అవసరాలు తీర్చుకోవడం కూడా అసాధ్యం అయిన పనిగా మారింది. సో, ఇది వారిని మానసిక వేదనకు గురి చేస్తోంది. గత 12 ఏళ్లుగా ఈ యొక్క పెన్షన్ విధానంలో ఎటువంటి చెప్పుకోదగ్గ సవరణలు లేక పెంపుదల జరగలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన మరియు విచారకరమైన విషయమే. సో, గత దశాబ్దాల కాలం పాటు నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు మరియు రవాణా ఖర్చులు 2, 3 రెట్లు పెరిగిపోయినప్పటికీ పెన్షన్ మాత్రం అదే పాతకాల నాటి అంకెలకు పరిమితమైపోయింది. సో, ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ తక్షణమే 8,000 నుంచి కూడా రూ. 8,000కు పెంచాలని చెప్పేసి పెన్షనర్ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రూ. 8,000 డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే, అప్పుడే వారు ఇతరులపై ఆధారపడకుండా కనీసం తమ తిండి మరియు మందుల ఖర్చులకైనా స్వయంగా భరించగలరు. పెరిగిన వైద్య ఖర్చులు, డాక్టర్ ఫీజులు, లాబొరేటరీ పరీక్షలు మరియు నిరంతరం వాడాల్సిన మందులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం ఇచ్చే రూ. 1000 అనే పెన్షన్ అనేది ఏమాత్రము అసలు పెన్షన్‌లాగా గూడా అనిపించడం లేదని, ఒక అపహాస్యంలాగా ఉందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా వృద్ధాప్యంలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలవారీ ఖర్చుల కోసం మందుల ఖర్చే వేలల్లో ఉంటోంది. అటువంటిది ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ని గనుక సంప్రదిస్తే సో, కన్సల్టేషన్ ఫీజే 500 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. అంటే ఒకసారి ఆస్పత్రికి వెళ్ళే వారికి ఈ నెల మొత్తం పెన్షన్ అక్కడే ఖర్చయిపోతుంది. సో, మరి మిగిలిన 92 రోజులు 29 రోజులు ఆహారం కోసం లేదా ఇతర అవసరాల కోసం ఎవరి దగ్గర చేయి చాపాలో ప్రభుత్వం ఆలోచించాలి. సో, ప్రభుత్వం ఉద్యోగుల విషయానికొస్తే వారికి ప్రతి 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలకోసారి వేతన సవరణ ద్వారా పెన్షన్‌లు పెంచుతూ ఉండాలి. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి డీఏ కూడా అందుతుంది. సో, కాలానికి కానీ దేశానికి తమ వంతు సేవ చేసినటువంటి ఈ యొక్క ఈపీఎఫ్ పెన్షనర్లకు మాత్రం ఎటువంటి సౌకర్యం లేకపోవడంపై తీవ్ర వివక్ష అనేది కనిపిస్తుంది. సో, రెగ్యులర్ ఉద్యోగులకైతే రెగ్యులర్ పెన్షనర్స్‌కైతే అన్నీ పెరుగుతూ ఉంటాయి. పీఆర్సీ, డీఆర్ ఇవన్నీ గూడా. సో, వీరికి మాత్రం ఏమీ పెరగటం లేదు. 12 ఏళ్లుగా వేతనం అనేది రూ. 1000గానే ఉంది. సో, పెన్షన్ అనేది. కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేసినా, ప్రైవేట్ రంగంలో పనిచేసినా వృద్ధాప్యంలో అవసరాలు అందరికీ ఒకేలా ఉంటాయనేది ప్రభుత్వం గుర్తించాలి. కనీస పెన్షన్ పెంపు వల్ల ఈ యొక్క వృద్ధులు తమ పిల్లలపై లేదా ఇతరులపై ఆర్థికంగా ఆధారపడకుండా సమాజంలో ఒక గౌరవప్రదమైన మరియు సత్వరమైన జీవనం గడిపే అవకాశం లభిస్తుంది. సో, తన చేతిలో 10 పైసలు ఉన్నప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం వృద్ధులకు ఒక గొప్ప మానసిక బలాన్ని ఇస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ విషయంలో ఒక సానుకూల మరియు చారిత్రాత్మకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుతున్న రూ. 1000 లేదా రూ. 2,000 నామమాత్రపు పెన్షన్‌ను కనీసం రూ. 8,000కు పెంచడంపై తీవ్రమైన కసరత్తు జరుగుతోందని, దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు కావాల్సినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు ఒత్తిడి మరియు వారి దయనీయ స్థితి దృష్ట్యా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది అనైతే ఆశిద్దాము. సో, మొత్తానికి చూస్తే ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రధాన చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదు. ఇది ఒక మానవీయ కోణంతో కూడినటువంటి సమస్య.
75,00,000 మంది పెన్షనర్ల సంక్షేమాన్ని, వారి వృద్ధాప్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అరాకొర పెన్షన్‌తో కాలం వెల్లదీస్తూ ఉన్నటువంటి వృద్ధులకు కనీసం రూ. 8,000 పెన్షన్ అందించడం ద్వారా ప్రభుత్వం వారికి ఒక గొప్ప ఆర్థిక భరోసాను కల్పించినట్లే అవుతుంది. సో, మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఒక శుభవార్త చెప్తుందని కోట్లాది మంది ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.